హల్లెలూయా. అందరం చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రియులారా, తిరిగి మనందరినీ దేవుడు తన సన్నిధికి నడిపించినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చక్కగా దేవుడిని ఆరాధించారు అందరూ. అండ్ థ్యాంక్ గాడ్ అలెగ్జాండర్ గారు కానీ చక్కగా దేవుని ఆరాధించడం మనందరినీ ప్రేరేపించి మంచిగా సిద్ధపడి మంచి సాంగ్ బుక్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చారు. సార్ నెలకోసారి అట్లా చేసుకుంటున్నాను సార్ మాకు కొన్ని బుక్స్. ప్రియులారా, మనం పోయిన వారము నేర్చుకున్న కొన్ని సత్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు విల్ గో టు న్యూ లెసన్. పోయిన వారం మనం నేర్చుకున్న కొన్ని సత్యాలు ఏంటంటే ప్రియులారా, లేఖనాలలో రాయబడిన ప్రకారం పాత నిబంధనలు రాసిన ప్రతి ఒక్కటి మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణంగా మనకు రాయబడ్డాయంట. అది వాళ్ళకి రాసారులే, అది నాకు సంబంధం లేదని మనం అనుకోకూడదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఈవెన్ ఓల్డ్ టెస్టమెంట్లో కొంతమంది రాజులకు జరిగింది, కొంతమంది సామాన్యులకు జరిగింది, కానీ అవన్నీ మనకు ఉదాహరణలుగా దేవుడు రాసి పెట్టాడు. సో ప్రతి ఇన్సిడెంట్ నుంచి మనము పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క సంఘటన నుంచి మనం కొన్ని పాఠాలు మనము నేర్చుకోవచ్చు. కాబట్టి అది వాళ్ళకి జరిగింది లేదు, నాకు సంబంధం లేదని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. సో వీ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రిటన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, దే ఆర్ రిటన్ ఫర్ మీ. అది నా గురించే రాయబడ్డది అని మనం దాన్ని తీసుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదం. ఆ రోజుల్లో వాళ్ళకు రాశారు కదా, నాకు కాదు కదా అని అనుకుంటే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. పోయిన వారం మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు ఎందుకు మన ప్రార్థనలో ఆలకించడు, ఎందుకు దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడంటే కదా, మన పాపములు మనకు దేవుడికి అడ్డుగా వచ్చాయి. యెషయా 59వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఓకే, దేవుడు ఆశీర్వాదించుకున్నట్లు ఆయన చెయ్యి కొరచగా లేదు, ఆయన మన మనవి విననట్లు ఆయన చెవులు మందముగా లేవు. తర్వాత అంటాడు, మీకును మీ దేవునికి మీరు చేసే పాపములు అడ్డముగా వచ్చాయి కాబట్టి ఆయన మీ మనవి వినట్లేదు. ఇది అందరి గురించి కాదు, ఎవరి ప్రార్థనలు దేవుడు వినట్లేదని ఒక కాన్ఫిడెన్స్, ఒక నిరీక్షణ లేదో వాళ్ళకి ప్రియులరా. సో మనం తెలుసుకోవడం మంచిదే. ఏదైనా పాపం మన హృదయంలో పెట్టుకొని మనం పాపం కంటిన్యూగా చేసుకుంటూ రెండు రకాల ప్రియుల పాపాలు. ఒకటి ప్రాక్టికల్గా ప్రతిరోజు కొన్ని పాపాలు చేయడం, రెండోది కొన్ని పాపాలు హృదయంలో దాచిపెట్టుకోవడం. కోపము, ద్వేషము, వేరే వాళ్ళంటే పగ, వేరే వాళ్ళంటే కొంతమైన అసూయ, లేకపోతే పగ తీర్చుకోవాలా, అది హృదయంలో దాచుకుంటే ఒక పాపం. ప్రాక్టికల్గా చేసే పాపాలు ఏంటి? అబద్ధాలు ఆడము, కొట్టడము, తిట్టడము, దొంగతనం చేయడము, మోసం చేయడము. ఓకే ప్రియులారా, ఓకే, అపవిత్రమైన వాటిలలో ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ సో ఇవన్నీ చేసినప్పుడు దేవుడు అలాంటి వారిని ప్రార్థన వినడు. మనం ఏమనుకుంటున్నాము, దేవుడు వింటున్నాడే అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, దేవుడి వాక్యం రాయబడింది, నీకును నీ దేవునికి నీ మధ్య నీ పాపంలో అడ్డంగా ఉంటాయి. దావీదు అంటాడు కదా, నా హృదయంలో నేను పాపం పెట్టుకున్నట్లయితే నా మనవి దేవుడు ఆలకింపడు, దేవుడు నా ప్రార్థన వినడు. సో ఇది ఒక లెసన్ ప్రియుల మనందరికీ. అయినంత వరకు ఏదైనా మనం ప్రాక్టికల్గా లేకుంటే హృదయంలో ఏదైనా పాపాలు పెట్టుకున్నట్లయితే వాటిని మనం అయినంత వరకు మనం వాటిని మర్చిపోయి వాటిని మానుకొని పరిశుద్ధంగా జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. రెండవది, పోయిన వారం మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటే వారి ప్రార్థన దేవుడు వినడంట. చూద్దామా ఆ సామెతలు? మనం పోయిన వారం నేర్చుకున్న ప్రియులారా, సామెతల గ్రంథము. దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థన వినడంట ప్రియులు ఇక్కడ రాయబడింది. ఇరవై 28:9 సామెతలు 28:9 చూద్దామా? ఏమని రాయబడ్డది అక్కడ?
ధర్మశాస్త్రము ఆ, వినబడకుండా ధర్మశాస్త్రము లోబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. ఇంకొక మాట చెప్పాలంటే దాని ఇంగ్లీష్లో ఏముందంటే who turns away his ears from the law of the Lord. తన చెవులు ధర్మశాస్త్రములను తొలగించుకొని లేకుంటే అవిధేయత చూపించేవాడి ప్రార్థన దేవునికి ఎలాంటిదంట? హేయమంట. హేయమంటే అసహ్యం కదా. సో మనం దేవుని వాక్యానికి లోబడకుండా మనం ప్రార్థన చేశామనుకోండి, దేవుడు ప్రార్థన వినకపోవడం కాదు, అలాంటి ప్రార్థనలకు దేవుడు అసహించుకుంటాడంట. ఈ దేవుని బాబు నా మాట వినకుండా నాకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. ఎందుకు ప్రియులారా? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. అక్రమము ఇక్కడ ఇంగ్లీష్లో ప్రియులారా ఈ హూ ఓకే డస్ నాట్ ఒబే ద లా, ధర్మశాస్త్రమును లోబడకుండా ఓకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు ఓకే పరలోక రాజ్యానికి చేరడు. లూకా సువార్తలో అంటాడు, ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలిచి నేను చెప్పే విషయాలు మీరు ఎందుకు చేయట్లేదు? సో కాబట్టి రెండు విషయాలు పోయిన వారం మనం నేర్చుకున్నాము. ఒకటి, మనం పాపములు చేసుకుంటూ మనం ప్రార్థనలు చేస్తే దేవుడు వినడంట ప్రియులారా, అది దేవుని వాక్యంలో క్లియర్గా రాయబడింది. రెండోది, ధర్మశాస్త్రముకు చెవి ఇవ్వకుండా అవిధేయత చూపించే వారి ప్రార్థన దేవునికి హేయము అసహ్యము, అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. ఈ రోజు మనం నేర్చుకునే మూడోది ప్రియులారా, ఇంకా ఎవరెవరు ప్రార్థనలు దేవుడు వినడు? జనరల్ గా దేవుడు అందరి ప్రార్థనలు వింటాడు. అడుగుడి మీకు ఇవ్వబడను, వెలుగుడే మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, నాకు మొరపెట్టుడి 8:33 నేను మీకు ఉత్తరం ఇస్తాను కదా ప్రియులారా. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యాలు, ఒకటి, పాపములు చేసే వారి ప్రార్థనలు దేవుడు వినడంట. మీకు దేవుడు మీ పాపాలు అడ్డవస్తున్నాయని లేఖనం మనకు చదివిస్తుంది. రెండవది, ధర్మశాస్త్రముకు లోబడకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించి ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడికి హేయము అసహ్యము. వినడం కాదు కానీ ఆయన అసలు దాన్ని కేర్గా చేయడంట. మనం చదువుకున్న వాక్యం పెట్టాలి. ఈరోజు మూడవది, ఒకవేళ మన ప్రార్థనలు దేవుడు ఎందుకు వినట్లేదు అంటే మూడో కారణం ప్రియులారా, అది ఏంటంటే మనం ప్రార్థించిన సరైన రీతిగా ప్రార్థన చేయకపోవడం వల్ల మన ప్రార్థనలు దేవుడు వినడంట. ఈ మాట గుర్తుపెట్టుకున్న ప్రియులారా, మనం సరైన పద్ధతిలో అంటే ప్రార్థన చేయడానికి ఒక పద్ధతి ఉందంట, ప్రార్థన చేయడానికి ఒక రూల్ ఉందంట ప్రియులారా. సో మనం దాని ప్రకారం చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, లేకపోతే ఆయన వినడంట ప్రియులారా. యాకోబు పత్రికలో ఒక వాక్యం తీసుకుందాం. ఆయన ఏమంటాడంటే యాకోబు పత్రికలో, ఎందుకు ఆయన మన ప్రార్థన వినట్లేదు అంటే ఇక్కడ జవాబు ఇచ్చారు కదా. 4వ అధ్యాయం తీసుకుందాం. మేబీ 1వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అందరు మీ బైబిల్ చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? ప్రశ్నలు. ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు పోరాటాలు? దేని కొరకు? మీ అవసరములలో పోరాడు మీ భోగ్యచ్చల నుండి కదా. మీరు ఆశించుతున్నారు కనుక మీకు దొరకటలేదు. నరహత్యయు మత్సరపడదురు కానీ సంపాదించుకునలేరు. దాని తర్వాత పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. దాని కింద అంటాడు ప్రియులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూశారు ప్రియులారా, ఇక్కడ అంటాడు ఓకే ప్రియులారా, మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి?
మీ భోగేచ్ఛ వల్లనే కదా, అంటే మీకు ఇష్టమైన మీకున్న ఆ సెల్ఫిష్ లేకపోతే మీకున్న ఆ స్వార్థం వల్లనే కదా, నేనే గెలవాలా, నేనే ఉండాలా, నేనే రావాలా, నాకే దొరకాలా అన్న ఆ యొక్క స్వార్థం వల్లనే కదా. చూడండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవసరములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగాల నిమిత్తమే వినియోగించుటకు దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు. సో ఇక్కడ యాకోబు అంటాడు, మీరు యుద్ధాలు ఈ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయంటే మీకున్న సెల్ఫిష్, మీకున్న ఆ స్వార్థము, మీకున్న ఆ అహంభావం వల్ల మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది, మీరు సంపాదించాలనుకుంటున్నారు కానీ మీకు అది దొరకట్లేదు. అండ్ మీరు దేవుని అడుగుతున్నారు కానీ మీకు అది దొరకట్లేదు. అడిగినను మీ సొంత స్వార్థం గురించి అడుగుతున్నారు కాబట్టి అది దేవుడు వినట్లేదు. సో ప్రియులారా, మనం ఇంకొక మాట చెప్పాలంటే, దేవుణ్ణి అడిగేటప్పుడు స్వార్థంగా, లేకపోతే నాకే దొరకాల, నాకే కలగాల, సమస్తమా అందరికంటే నేనే గొప్పని, ఇదే అక్కడ అర్థం. ప్రియులారా, ధనం అడుగుతున్నారు, ఇవి చేయాలని అనుకుంటున్నారు కానీ మీకు అది దొరకట్లేదు. ఎందుకంటే అది మీ భోగ ఇచ్చ వల్ల కొరకే మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనలు ఆలోచించట్లేదు. సో ఎందుకు దేవుడు ప్రార్థన వినడు? ఒకటి, పాపం చేయడం వల్ల, రెండోది పాపం హృదయంలో ఉండడం వల్ల, మూడోది దేవుని వాక్యానికి లోబడటం వల్ల, నాలుగోది ఇక్కడ రాయబడింది, మనం దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నాం కానీ సరైన పద్ధతిలో చెయ్యట్లేదు. మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాము. బైబిల్ ఏముంది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోక స్నేహము దేవునికి వైరమంట. ప్రియులారా, మనం లోకాన్ని ప్రేమిస్తే మనం దేవునికి శత్రువులం అవుతామంట. అందుకే దేవుడు మన ప్రార్థన వినట్లేదు. అది దాని అర్థం. ప్రియులారా, దేవుడు వినట్లేదు ఎందుకంటే మీరు స్వార్థంగా అడుగుతున్నారు. మీరు ఏం అడగారు? మీరు అడగట్లేదు, అది అడగట్లేదు, మీరు స్వార్థంగా అడుగుతున్నారు. అందుకే మీ ప్రార్థన దేవుడు వినట్లే. దాని తర్వాత అంటాడు, విచారులారా. ప్రియులారా, యాక్చువల్గా యాకోబు రాస్తున్నది విశ్వాసులకు, రక్షణ పొందిన వారికి, ప్రభురాత్రి బలలో పాలు పొందుతున్న వారికి, రక్షణ పొందిన వారికి. వాళ్ళ మాటలు ప్రభు బిడ్డలారా అని మాట్లాడుతూ కింద అంటాడు, విచారులారా. ఎందుకయ్యా ఈ లాంగ్వేజ్? మీరు ప్రభు దగ్గరికి వస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నారు, మీకు లోక ఆశలు ఎక్కువ. అందుకే దేవుడు మీ ప్రార్థనలో వినట్లేదు. ప్రియులు, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, నో డౌట్, కానీ ఈ లోక ఆశలు మన హృదయంలో ఉండకూడదంట. లేదా అందరి సిస్టమ్ ప్రకారము మనం పొద్దున్నే లేస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాము, ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటున్నాము, కారు ఉంది, బంగ్లా, ఇవన్నీ మన డైలీ నీడ్స్ దేవుడు ఆటోమేటిక్గా అవి ఇస్తాడు. ప్రియులు, అవి పాపం కాదు. కానీ ఈ లోకం సిస్టమ్ని మనం ప్రేమించవద్దట. ఈ లోకం ఎలా ఆపరేట్ చేస్తుందో దాంతో మనం గిన ప్రియులరా మనము కాంప్రమైజ్ అయ్యామనుకోండి, అప్పుడు ప్రభు అంటాడు, మీరు వ్యభిచారులారా, మీరు వ్యభిచారులు, మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోక సిస్టాన్ని మీరు ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించకుండా, నా వాక్యాన్ని ప్రేమించకుండా. బైబిల్లో రాయబడింది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జరిగించు వారిని నేను 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎక్కడ? నిర్గమకాండము 20:6 నుండి. ప్రియులారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జీవించు వారిని 1000 తరాల వరకు నేను దీవిస్తాను. ఇక్కడ అంటాడు, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు దొరికేవి దొరకట్లేదు, మీరు అనుకునేవి మీకు జరగట్లేదు. సో ప్రియులారా, ఈ లోకంలో ఉండడం తప్పేం లేదు. దేవుడే మనల్ని ఈ లోకాన్ని సృష్టించాడు, ఈ లోకంలో మనల్ని పెట్టాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాడు. దేవుడే ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఈ లోకంలో ఉండే సిస్టమ్ కాదండి, ఈ లోకంలో ఉండే రూల్స్ అని అవి కాదు. దేవుడు లోకాన్ని ప్రేమించినట్టు మనుషులను ప్రేమించాడు కదా. మనుషులను ప్రేమించాడు కానీ దేవుడు ఈ లోకంలో సిస్టమ్ను ప్రేమించలేదు. ఈ యొక్క రూల్స్, ఈ రెగ్యులేషన్స్, లేకపోతే ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలను దేవుడు ప్రేమించలేదు. ఆయన ప్రేమించింది ప్రియులారా మనుషులను. దేవుడి లోకం ఎంతో ప్రేమించి
కాగా తన కుమారుని యందు, అద్వితీయ కుమారుని యందు ఒకే విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. సో కాబట్టి ప్రియులారా, ఈ లోకాన్ని ప్రేమించే వారి ప్రార్థన దేవుడు వినడంట, వాళ్ళంటే దేవుడికి అసహ్యం. 1 యోహాను 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు దాని పక్కనే ఉంటుంది పేరు తర్వాత 1 యోహాను 2:15 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, ప్రియులారా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అక్కడ చూడండి ఏమంటాడు ఇక్కడ, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరేం చేయకూడదంట, ప్రేమించకుడి. ఈ లోకమైనాను లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకూడదంటే దేవుని వాక్యం జరుగుతుంది. ఎవడైనాను లోకంలో ప్రేమించినట్లయితే ఏమవుతుందంట, మీరు ప్రేమించడంలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, తండ్రి ప్రేమ లోకంలో ఉండే ప్రేమను మీరు రెండింటిని ఒకేసారి మేనేజ్ చేయలేరు. యేసుప్రభు ఇంకొక మాట అంటాడు, ఓకే, మీరు దేవునికి సిరికిని మీరు సేవ చేయలేరు. అంటే డబ్బుకు దేవునికి సేవ చేయలేరు. దేవుడినన్నా ప్రేమించాలా, లేకుంటే ఈ డబ్బునన్నా ప్రేమించాలా? దేవుడు కావాలి, నాకు డబ్బు కావాలంటే అది మంచి పద్ధతి కాదంట. అలాంటి వారిని దేవుడు ఇష్టపడట. మనం దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా డబ్బు మనకి ఇస్తాడు. ఇప్పటివరకు ఇవ్వలేదా ప్రియులుగా? ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు ఈ డబ్బుని, ఈ లోకాన్ని మనం ప్రేమించినప్పుడు ఆ మనిషి హృదయంలో దేవుని ప్రేమ ఉండదంట. అందుకే మనకు ఒక ఆజ్ఞ, డోంట్ లవ్ ద వరల్డ్, డోంట్ లవ్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. లోకమునైనను లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకుడి. అలా ప్రేమించినట్లయితే మీలో దేవుని ప్రేమ లేనట్టే. వాళ్ళను దేవుడు శత్రువులుగా చూస్తాడు. సో ప్రియులారా, మనం ఏది అడిగినా ఆయన ఇష్ట ప్రకారం అడగనందుకే మనకు దేవుని యొక్క ప్రార్థన జవాబు మనకు దొరకట్లేదని వాక్యము చదివిస్తుంది. యాకోబు పత్రిక 4:4 ఒకసారి తీసుకున్నాం ప్రియులారా. ఇప్పుడే మనం చదివిన వాక్యము యాకోబు పత్రిక 4:4. మళ్ళీ అదే మాట అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో ఎలాంటిదంట, వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడంట ప్రియులారా? ఏముంది అక్కడ? శత్రువు అవుతాడంట ప్రియులారా దేవునికి, లోకంతో స్నేహం చేసుకుంటే. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. మనకు అవి ఉండడం తప్పేం లేదు, కానీ వాటి మీదనే ప్రేమ ఉండకూడదు. అవే నా సమస్తము, అవి లేకపోతే నేను జీవించలేననే ఆ యొక్క మైండ్ సెట్ మనము తొలగించాలంటే. అవన్నీ జస్ట్ మనకు ఒక సహాయకరంగా దేవుడు పెట్టాడంతే, అవే సమస్తం కాదు. అవి లేకుండా నేను జీవించలేనన్నట్టుగా ఏం కాదు కదా పిల్లలు. దేవుని కృప లేని మనం జీవించలేదు, దేవుడు లేకుండా మనం జీవించలేదు, ఆయన వాక్యం లేని మనం జీవించలేదు, ఆయనతో మనం సహవాసం ఉండకుంటే జీవించలేదు. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించి వాటి ప్రకారము మనం జీవించినట్లయితే మనము ప్రియులరా ఈ లోకంలో మనకంత ఆశీర్వాదకరము ఉండదు. దేవుడు వాళ్ళకి శత్రువులు అవుతాడంట. God will be against that people or that person ఎవరైతే లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో. ఇప్పుడు మనం ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియులరా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక వాక్యం చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనము.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దాని తర్వాత అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మూడవది ఇక్కడ పౌలు అంటాడు ఏమని, మీ శరీరములు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోనండి. అండ్ దాని తర్వాత అంటాడు ప్రియులరా, ఈ లోకమునైనను దాని యొక్క సాంప్రదాయాలు, దాని ఆచారాలను, దాని మర్యాదను మీరు అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తమో తెలుసుకొని దాని ప్రకారం మీ మనసును మార్చుకోండి, నూతన మార్చుకోనండి, రూపాంతరం పొందండి అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు ప్రియులరా, తన భక్తుడు, తన దాసుడు పౌలు ద్వారా. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఈ లోకం నుండే ఆచారాలు, సాంప్రదాయాలు మనం అనుసరించకూడదు. మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా, మన మనసును ఆ వాక్యం ప్రకారం తిప్పుకోవాలి. అది ఇక్కడ దేవుడి వాక్యం. సో ప్రియులారా, ఈ లోకంతో మీరు స్నేహం చేయొద్దు. రెండోది, ఈ లోకాన్ని మీరు ప్రేమించొద్దు. మూడోది అంటాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. ఈ లోకంలో ఉండండి. ఎవరు అంటాడు, నాకు బ్రదర్ సేవకుడు, అదేంటంట, పడవ, ఓడ నీళ్ళల్లో ఉండొచ్చు కానీ, సముద్రంలో ఉండొచ్చు కానీ సముద్రము ఓడలేకి రాకూడదంట. ఆ నీళ్ళన్నీ ఓడలేకి వచ్చాయనుకోండి, ఓడ మునిగిపోతుంది, పడవ మునిగిపోతుంది. మనం ఈ లోకంలో ఉండడం తప్పేం లేదు ప్రియురా, కానీ లోకం మనలోకి రాకూడదంట. ఆ లోకంలో చేసే పద్ధతులు, ఆచరణలు మనం చేయకూడదంట. అది దాని అర్థం ప్రియురా. యేసుక్రీస్తు లోకంలో జీవించాడు, కానీ ఆయన ఈ లోక పద్ధతుల ప్రకారం ఆయన అనుసరించలేదు. మనకు ఆయన ఎగ్జాంపుల్ అండి. అందరు చేస్తున్నారు లేదు మనం చేయకూడదు, అందరు చెప్తున్నారు లేదు మనం చేయకూడదు, అందరు మనం బలవంతం చేస్తున్నారని మనం చేయకూడదు. అది ఏదైనా కానీ ప్రియులరా, అది ఏది చేసినా కానీ ఎవరో చేస్తున్నారు మనం చేయాలా, ఎవరో చెప్పారు నేను చేయాలా అని మనం చేయకూడదు. అలా చేస్తే మన ప్రియులరా మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనం పొందలేము. సో కాబట్టి ఈ లోకమైనను దాని మర్యాదనైనను మీరు అనుసరించవచ్చు. దేవుని చిత్తం ఏది, ఉత్తమం ఏది, ఏది మంచిది, దేవుని దృష్టికి ఏది మంచిగా అనిపిస్తుందో వాటినే చేసి మీ హృదయాన్ని మార్చుకోండి. అందరు చేసుకుంటారు కదా బ్రదర్ అని మనం చేసినట్లయితే రేపు అందరు తీర్పు నిలబడతారు, మనం కానీ నిలబడాల్సి వస్తుంది. సో ఇంత వాక్యం చదువు, ఇంత బాప్తిసం తీసుకొని మనం ఇంత ప్రభురాత్మకులలో పాలు పొందుకుంటూ ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తూ చివరికి వ్యర్థం కాకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఒక వాక్యం ఉంది, తాను నిలుచుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలిచి ఉన్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను అనుకున్నవాడు ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ పడిపోతున్నాడో చూసుకోవాలంట ప్రియులారా. సో కాబట్టి మనం విచ్చరించుకోవడము మంచిది. ఇంకొక వాక్యము మొదటి తిమోతి 6వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఒక వాక్యము ఈ లోకం గురించి రాయబడ్డది. ఏంటది? 6వ అధ్యాయము 17వ వచనమండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఏముందంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. ప్రియులారా, ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులు కాక మీరేం చేయాలంట? అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక, అస్థిరమైన ధనము మీద మీరు నమ్మకం ఉంచక ఏం చేయాలంట ప్రియులారా? దేవుని యందు మీకు ధారాళముగా దయచేసి ఆ దేవుని యందే మీరు నమ్మకం ఉంచండి. అస్థిరమైన ధనము ప్రియులారా, మనము సంపాదించింది ఇదంతా అస్థిరమైన. భూకంపాలు వచ్చినప్పుడు
అన్ని పోగొట్టుకుంటారు కదా ప్రియుల. ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి ప్రియుల, ఆ యాక్సిడెంట్లో డబ్బు అంతా పోగొట్టుకుంటారు. నాకు తీసుకుని ఫ్యామిలీస్ ఉన్నారు ప్రియులు, డబ్బు సంపాదించారు, బాగా ధనవంతులు అయ్యారు. ఒక చిన్న రోగం వచ్చింది వాళ్ళకు, ఆ రోగం బాగా కావట్లేదు, లేకపోతే ఆయన చనిపోవట్లేదు. నాకు తెలిసి కిడ్నీ ప్రాబ్లం అనుకుంటాను. ఆ డయాలసిస్ పైసలు పెట్టి 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 ఇన్కమ్ అంతా పోయి, మీరు నమ్ముతారు లేదో, వాళ్ళు పిల్లల అప్పులు చేసి ఉన్నదంతా పోయింది. 2 పైన అప్పులు ఉన్న పొలాలు అమ్మ అన్ని అమ్ముకోవడం. మరి బాగా అవుతాడా? కావట్లేదు. లేక చనిపోయితే కనీసం ఆడిపోయినప్పుడు ఆగిపోద్దా? కాదు. అదే ప్రాబ్లం, అదే పైసలు పెట్టి 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 అస్థిరమైన ధనవంతు మీరు నమ్మకం ఉంచొద్దు. మా చుట్టూ ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు సార్. ఆయనకు 11-7 అనే స్టోర్స్, ఒక 10 స్టోర్స్ ఉండేవి. ఒక్కొక్క స్టోర్ మీద ఆయనకు నెలకు ఆల్మోస్ట్ 60-70 లక్షల రూపాయలు ఇన్కమ్ అండి. ఆయన ఇల్లు 5 ఎకరాలలో ఇల్లు ఉండేదండి. ఆయన కారు ఈ ట్రంప్ కూర్చుంటాడు కదా, ఇంత పొడుగు కారు ఉంటుంది, ఆ నల్ల కారులో ఆయన కూర్చునేవాడు. ఎంత ధనవంతుడు అంటే, మా ఫ్యామిలీలో మా మిస్సెస్ వాళ్ళ సైడ్ నుంచి చాలా చాలా ధనవంతుడు ప్రియుల. ఏం జరిగింది తెలుసా అండి? ఆయన 11-7 స్టోర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కాకుండా వేరే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చి వాళ్ళ షాప్లో పెట్టి అమ్ముతున్నాడు సార్. అది రూల్ ప్రకారం తప్పు. ఈ 11-7 నీకు స్టోర్ ఇచ్చిండు, నీకు ఫ్రిడ్జ్ ఇచ్చాడు, నీకు వెహికల్స్ వచ్చి డ్రాప్ చేస్తున్నాయి, నీకు వచ్చే ఇన్కమ్ అంతా మంచిగా నీకు ట్యాక్స్ కట్ అయ్యి నీకు వస్తుంది. ఇంకొక ప్రోడక్ట్స్ 4-5 ప్రోడక్ట్స్ వేరే కంపెనీస్ తెచ్చి తెలవకుండా దాచిపెట్టుకుని అమ్ముతున్నాడు. ఈ 11-7 స్టోర్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తారంట. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వెతికినప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ కాకుండా వేరే కంపెనీ ప్రోడక్ట్స్ ఈయన షాప్లో కనబడతాయి. మీరు నమ్ముతారో లేదో, అదే సమయంలో ఈ 10 స్టోర్స్ మొత్తం బ్లాక్ చేసేసి ఆయన లిటరల్గా రోడ్డు మీదకి వచ్చారు. మొత్తం 10 స్టోర్స్ బ్లాక్ అయిపోయినాయి. ఆయన సంపాదించిన ఇల్లు అక్కడ ఈఎంఐలో తీసుకున్నాడు. ఒక 2 నెలలు చూసిండ్రు, ఈఎంఐ కట్టలేదు, ఇల్లు లాగేసుకున్నారు. ఆ కారు ఈఎంఐ ఉంటే అది లాగేసుకున్నారు. ఈరోజు మీరు నమ్ముతారు లేదు ప్రియులారా, ఆయన అన్ని పోగొట్టుకొని ఆయన భార్య వాళ్ళ తమ్ముడి స్టోర్స్లో జాబ్ చేస్తున్నారు. ఆయనకేం పెద్దగా ఇన్కమ్ లేదు. సేవ అని చెప్పి ఆ పాస్టర్ని పిలిపించి ఈ పాస్టర్ని పిలిపించి దాంట్లో వచ్చేదో ఇన్కమ్లో ఆయన బతుకుతున్నాడు. అస్థిరమైన ధనమందు మీరు విశ్వాసం ఉంచొద్దు. ఇది కొన్ని రోజులే, దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు అవి తీసేస్తాడు మీకు. Don't totally depend on your finance. Don't totally depend on your money, your property, your house, your car, your bangla. అదే ఇక్కడ అర్థం ప్రియురా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము ధారాళముగా మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందు ఏం చేయండి? నమ్మకము. ప్రభువా ఇది నువ్వు ఇచ్చిందే అయ్యా, ఇది నీ కృపనే అన్నప్పుడు దేవుడు మనపై కృపను చూపిస్తాడంట. సో కాబట్టి ఈ లోకమును ప్రేమించొద్దు, ఈ లోకంతో స్నేహం చేయొద్దు, ఈ లోకం నుండే ఆచారాలు మీరు చెయ్యొద్దు. ఇక్కడ అంటాడు, ఈ లోకం నుండి మీ యొక్క ధనము అది అస్థిరమైనది, మీ ఆస్తి అస్థిరమైనది, ఎప్పటికైనా అది మీరు మీ యొద్ద నుంచి అది మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో మీరు గర్వించొద్దు, దాని విషయంలోనే మీరు చాలా ఆనందించొద్దు. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రీసెంట్గా కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ అనే ఒక పట్టణం ఉండే కదా, మొత్తం పట్టణం కాలిపోయింది తెలుసు కదా మీకు. ఎంతమంది ప్రియులు అక్కడ ధనవంతులు, చాలా గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారంట. వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని పోగొట్టుకున్నారు. అస్థిరమైన ధనము, అస్థిరమైన సంపాదనపై మీరు ఆధారపడవద్దు. అది ఇప్పుడు మనకు ఉండదు. మనకు సిక్ అయినా లేకపోతే మన ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇంకొక ఫ్యామిలీ ఎందుకు ప్రియులరా, ఆయన డ్రైవింగ్ చేస్తూ ఎవరిని గుద్దేశాడంట, అది పోలీస్ కేసు అయిపోయి ఓకే, అండ్ ఆయన సంపాదించిందంతా ఆ కేసులకు ఈక్వల్. అది కోర్టుకి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు తిరిగి ఆ కోర్టుకు ఈ కోర్టుకు ఆ లాయర్కు ఈ లాయర్కు పెట్టి పోలీస్ స్టేషన్లు తిరిగి వాళ్ళకి లంచం ఇచ్చుకుంటూ వీళ్ళకి లంచం ఇచ్చుకుంటూ
సంపాదించినంత పోగొట్టుకున్నాడు. అంటే ఘోరం కదా ప్రియులారా. అందుకే దేవుని వాక్యంలో రాయింది, ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ సిస్టమ్ను మీరు ప్రేమించొద్దు, అస్థిరమైన డబ్బులు ప్రేమించొద్దు. ఈ ఆస్తి కొద్ది రోజులే. ఒకవేళ భూకంపం వచ్చిందనుకోండి, మన ఇందులో మనం సంపాదించినంత పోతుంది. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అన్ని పోగొట్టుకుంటుంది. లేకపోతే ఇక్కడ మనం ఏదో దొంగతనం చేస్తూ, లేకపోతే ఏదో మోసం చేస్తూ పట్టబడ్డాం అనుకోండి, మొత్తం పోతుంది ప్రియులారా. అందుకే ఈ ధనాన్ని, ఈ యొక్క ఆస్తిని అస్థిరమైనది, ఇంగ్లీష్లో టెంపరవరీ ప్రాపర్టీ, టెంపరవరీ మనీ, టెంపరవరీ దీన్ని నువ్వు ప్రేమించొద్దు. నిజమైన దేవుని ప్రేమించు. మనకు సుఖాన్ని అనుభవించి ఆ దేవుని నువ్వు ప్రేమించు. అప్పుడు నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందంట ప్రియులారా. ఇంకొక వాక్యం తీసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం ప్రియులారా. 6:19. భూమి మీద అందరు తీశారు లేదా ప్రియులారా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తిరివేయు, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగలించరు. సో యేసుక్రీస్తు ప్రియులారా, ఈ లోక ఆస్తి గురించి, ఈ లోక ధనం గురించి మాట్లాడుకోరు. ఏమంటారు? ఈ లోకంలో మీరు ధనము కూర్చుకోవద్దు, సమకూర్చుకోవద్దు. అలా చేస్తే ఇక్కడ ఏమవుతుందంట? ఆ ధనము తుప్పు పట్టిపోతుందంట, చిలుం పడుతుందంట. మేము బంగారం గురించి అంటున్నాడు ఆయన. చిలుం పట్టిపోతుందంట. మనం సంపాదించిన కరెన్సీ ఎంత ప్రియులరా మొత్తం వేస్ట్ అయిపోతుందంట. ఈ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు వచ్చి ఆ డబ్బంతా మేము, ఈ నోట్స్ అన్ని మేము ఏమంటారు దాన్ని, డిమానిటైజేషన్, 500 నోట్లు, 1000 నోట్లు ప్రియులరా 20,000 వరకే కనిపించారు. తక్కినన్ని అందరూ కాల్ చేశారంట ప్రియులరా. అబ్బా థ్యాంక్ గాడ్ 2,000 దానికి బ్రేక్ వేసేసాడు. మొత్తం ఎంతో మంది అంత సంపాదించుకొని తెచ్చి ఎక్కడెక్కడో కుప్పలో పడేసి కాల్ చేశారంట. ఇదిగో ఇక్కడ వాక్యం, తుప్పు పడిపోతుంది లేదా దొంగలు వచ్చి తీసుకెళ్తారు. పరలోకంలో మీ ధనం కూర్చుకోండి, పరలోకంలో మీరు ధనం దాచుకోండి, అక్కడ దొంగలు పడరు. అంటే అర్థం ఏంటి ప్రియులరా? మనం ప్రియులరా ధారాళంగా బీదలకు, దేవుని సేవకు మనం ఇచ్చినప్పుడు అది మన పరలోక రాజ్యంలో మనం అది సేవింగ్ చేసినట్టే. దేవుని సేవకు ఏంటంటే నాకేంటని కాదు ప్రియులరా, దేవుని సేవకు మనకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా ఇవ్వచ్చు. wherever you feel you can do it. మనకంటే ఇంకా చాలా గొప్ప సేవ చేస్తులు ఉన్నారు. ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వచ్చు, బీదలకు ఇవ్వచ్చు, అనాథలకు ఇవ్వచ్చు, తిండి లేని వాళ్ళకి ఇవ్వచ్చు. సో కాబట్టి ఈ లోకంలో మీరు ఏది సంపాదించుకొని లేకపోతే దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ ఉన్న దాంట్లో మీరు బీదలకు సాయం చేయండి. పరలోకంలో మీ ధనాన్ని దాచుకోండి. దాని కింద అంటాడు, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కానీ అక్కడే. మనం బ్యాంకులో పెట్టామనుకోండి, మన ధనము, మన బంగారం, మన డబ్బు, మన హృదయం అంతా ఆ బ్యాంక్ మీదనే ఉంటుంది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది ప్రియులరా మన ఇండియాలో కదా ప్రియులరా. ఆ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనేది మూసేశారు. ఎక్కడో అక్కడ లబాదుబేలు కొట్టుకున్నారు ప్రియులరా. చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. చార్మినార్ బ్యాంక్ నుండి ఈ బ్యాంకులను మూసేసుకుని వెళ్ళిపోయారు ప్రియులరా. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఒక పెద్ద ఇది పడిపోయింది. ఓకే, ఎప్పుడు మూస్తారని అంత భయంతో ఉన్నారు ప్రియులరా. సో ఈ లోకాన్ని మీరు నమ్మొద్దు. ఈ లోకం మీద మీరు మొత్తం మీ యొక్క ధనం, మీ ఆస్తి ఈ లోకంలోనే పెట్టొద్దు. మీ హృదయము మీరు దేవుని సేవలో పెట్టారనుకోండి, ఆ యొక్క ధనాన్ని మీ హృదయం కానీ దేవుని సేవలోనే ఉంటుంది. బీదలకు మనం సాయం చేశామనుకోండి, మన హృదయం కానీ బీదల పట్లనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, మూడవది అది మనం ఏదైనా అడిగినప్పుడు సరిగ్గా అడగాలంట. వాక్యానుసారంగా అడగాలంటే. ఏదో చివరి వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులు.
మొదటి యోహాను 5:14. 1 John 5:14. ఏమనుంది ఇక్కడ? 5:14. చాలా చక్కటి వాక్యము, మనకు సహాయపడుతుంది కదా. 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఏంటంటే మన మనవి ఆలకించునన్నదియే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించు. ఇది క్లియర్గా రాయడం. సునీత గారు ఆయన చిత్తానుసారంగా అడగాలంట. ఏంటిది ఆయన చిత్తానుసారంగా? ప్రభువా నీ చిత్తమైతే ఇది నాకు సాయం చేయండి, నీ చిత్తానుసారంగా చేయండి, నీకు ఇష్టమైతే ఇవ్వండి, నీకు ఇష్టమైతే నాకు సాయం చేయండి. ఇది ప్రియుల దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం. ఒకరికి మనం ఏది పడితే అది అడిగితే బైబిల్లో రాయబడింది, అది మీ స్వార్థం గురించి అడుగుతున్నారు దేవుడు అన్నట్టు వారిని వినడు. వ్యభిచారులారా, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు, మీరు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయట్లేదు. కదా ప్రియులారా, నేను చెప్పే మాట కాదు, వాక్యంలో ఉంది ప్రియులారా. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు, మీలో కక్షలు, మీలో కోపాలు, మీరు గొడవలు, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు సరిగ్గా అడగట్లేదు. అడిగినను ఆయన చిత్తానుసారంగా అడగట్లేదు. ప్రభువా వీళ్ళు మంచిగా ముందుకు రాకూడదు, వీళ్ళు వరదిల్లకూడదు అని అడగకపోవచ్చు. మన హృదయంలో అలా పెట్టుకొని మనం ప్రార్థించిన దేవుడు మన ప్రార్థనలో వినడు ప్రియుల. ఇంకొకళ్ళు దేవుడు బ్లెస్ చేసినప్పుడు వాటితో మనం సంతోషించాలి, కానీ వాళ్ళని చూసి మనం బాధపడ్డామనుకోండి ప్రియుల, అప్పుడు మనం ప్రార్థన చేసి దేవుడు మన ప్రార్థనలో ఆలకించడు. ఇక్కడేముంది? మనకు ఆయన ఎందుకు కలిగిన ధైర్యం విధంగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకించును. జవాబు ఇస్తాడని కాదు, ఫస్ట్ ఆలకిస్తాడంట. ఆలకించి దేవుడు ఆలోచిస్తాడంట, ఇది నాకు ఇవ్వచ్చా, ఇప్పుడు ఇవ్వచ్చా, ఆలోచించి అది ఓకే అనుకుంటే దేవుడు అప్పుడు మాత్రమే ఇస్తాడు. అది ఆయన మనవి ఆలకించును. జవాబిస్తాడని లేదు, ఆలకించును. తర్వాత ఆ ఏజ్ వచ్చినప్పుడు, ఆ వయసు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రసంగి 3:11 ఉంది కదా, ఆయన కరెక్ట్, ఆయన చిత్తానుసారంగా, ఆయన సమయానుసారంగా దేవుడు మన యొక్క మనవి ఆలకిస్తాడు. ఆయన అద్భుతాలు చేయగలుగుతాడు. సో కాబట్టి మనం ఏది అడిగినా మీ చిత్తమైతే ఇవ్వండి అని అడగలుగుతారు ఈ వాక్యం ప్రకారం. మన చదువుదాం ఆ వాక్యము. 1 John 5:14. ఎవరినప్పుడు గట్టిగా చదవండి. పీటర్ కెన్ రీడ్ 5:14. దేవుని బట్టి, యేసు ప్రభువుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. చాలు పీటర్. ఓకే ముఖేష్, కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ little loudly. This is the confidence we have in him. If we ask anything according to his will, he hears us. Very nice. కదండి అయ్యారు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన వింటాడు. ఏది పడితే అది అడిగి ప్రార్థన చేసి దేవుడు వినడంటే ప్రియులరా. ఇష్టమైతే కదా ప్రియులరా, మీకు ఇష్టమైతే కదా ప్రియుల ఇవ్వండి అంటే దేవుడు వింటాడంట, ప్రియుల ఆలకిస్తాడంట. తర్వాత ఆలకించి ఎస్ ఈ టైంకి నీకు ఇస్తాడు. దేవుడికి సమయం ఉందంట ప్రియులరా, ఆ సమయానికి మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకించాడు.
ఆలకించిన వాటిని పెండింగ్లో పెట్టారు. కొన్ని కేసెస్ కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి అలా పెండింగ్ ఉండిపోయాయి. అలా మనం అడిగే ప్రతి ఒక్కటి దేవుడి చిత్తానుసారం నడకుండా మనకు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు డబ్బు గురించే, లేకపోతే ఎప్పుడు మన ఆరోగ్యం గురించి, ఎప్పుడు మన పిల్లల వాళ్ళ యొక్క ప్రాస్పరిటీ, వాళ్ళ యొక్క దీని గురించే, ఎప్పుడు మన ఫ్యామిలీ గురించే స్వార్థంగా ప్రార్థిస్తుంది. దేవుడు వినడంట పిల్లల ఒకరు అలా ప్రార్థించినా మీ చిత్తమైతేనే సాయం చేయండి, మీ చిత్తమైతేనే ఇవ్వండి, మీ చిత్తమైతే చేయండి. ఈ లోకంలో లోకంలో వాటిని ఏం చేయకూడదు, ప్రేమించండి. ప్రేమించినట్లయితే దేవుడు అలాంటి వారి ప్రాణంలో దేవుడు ఇచ్చిన వాక్యం దీవించారు. ఆమేన్. ప్రియుల వచ్చే వారము ఆయన అలెగ్జాండర్ గారు షేర్ చేస్తారు. దాని తర్వాత ఐ విల్ కంటిన్యూ ది సేమ్ మెసేజ్. ఇంకా ఒక 4-5 ప్లేసెస్ లో దేవుడు మన ప్రార్థన వినడు అని ఉంది. ఏ విషయం? ఒకటి, మనం పాపం చేసుకుంటూ ఉంటే, మన హృదయంలో పాపం దాచిపెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన వినడానికి పోయిన వారం నేర్చుకున్నాం కదమ్మా. రెండోది, దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రానికి లోబడకుండా, చెవి వినకుండా, చెవి ఇవ్వకుండా మనం అవిధేయులమైతే దేవుడు మన ప్రార్థనలో వినడు. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? మనం తప్పుడుగా దేవుడిని అడిగినట్లయితే, ఈ లోకాన్ని ప్రేమిస్తూ దేవుడిని ఏదైనా అడిగినట్లయితే దేవుడు మనవి ఆలకించడు. మరి ఎలా అడగాల? మనము ఆయన చిత్తానుసారంగా. ఎవరిని ప్రార్థన చేయాలా? యోషిత మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే నేను జాబ్ గురించి వెతుకుతున్నాను, మీ చిత్తమైతే నాకు నీ సమయం ప్రకారం దయచేయండి. ఎంత బాగుంది ప్రార్థన. నువ్వు ఇస్తావా లేదా ప్రభా, ఇచ్చే వరకు నేను వదలను ప్రభా కదా. ప్రియులా, అది ఎంత వినడానికి ఎంత ఘోరంగా ఉంది కదా. కొంతమంది నేను కలిసాను, వాళ్ళు అంటుంటారు, ఇప్పుడే నేను దేవుడితో పోరాడి వస్తాను అంటాడు. దేవుడితో పోరాడటం ఏంటి? మనం దేవుడితో పోరాడగలుగుతామా? అది ఉదాహరణ తీసుకుంటాడు. యాకోబు దేవుడితో పోరాడటం అని చెప్పి ఆ ఉదాహరణ తీసుకుంటాడు. ఏమైంది తెలుసా? యాకోబు దేవుడితో పోరాడితే దేవుడు ఆయన యొక్క ఈ యొక్క నడుము, సాకెట్ ఆఫ్ దిస్ థై ఇరగొట్టాడంట. అండ్ లాస్ట్ వరకు మీకు నమ్ముతారు లేదో, హీబ్రూయులకు రాసిన పత్రికలో ఉంది, ఆయన తన కట్టె మీద, ఆన్ హిస్ రాడ్, ఆయన ఎప్పుడు ఆయన కట్టె మీద ఇట్లా ఆధారపడి నడిచేవాడు, మాట్లాడేవాడు, అన్ని చేసేవాడు. అంటే ఆ రోజు దేవుడితో పోరాడినందుకు ఆయన సాకెట్ బోర్ను దేవుడు విరగొట్టాడట. అండ్ అప్పటి నుంచి ఆయన కట్టె పట్టుకుని తిరిగేవాడంట. లాస్ట్ కట్టె మీదనే ఆధారపడేవాడంట. సో దేవుడితో పోరాడకూడదు, దేవుడిని రిక్వెస్ట్ చేయాలా. ప్రేయర్ అనే మాటకు మీరు ఎప్పుడైనా చూడండి, ప్రియుల హంబుల్ రిక్వెస్ట్. మనం తగ్గించుకొని దేవుడిని రిక్వెస్ట్ చేయాలి. నువ్వు ఇస్తావా లేదా ప్రభా, నువ్వు ఇచ్చే వరకు నేను వదలను, నేను 21 days ఫాస్టింగ్ చేస్తాను. ఇవన్నీ బిబ్లికల్ కాదు, ఇవన్నీ లేఖనాల ప్రకారం కరెక్ట్ కావు. 21 days నేను ఉపవాసం చేసిన, అందుకే నాకు పెళ్ళయింది, అందుకే నాకు జాబ్ దొరికింది, ఇవన్నీ వాక్యం ప్రకారం కరెక్ట్ కావు. మేబీ అనొచ్చేమో కానీ లేఖనాలలో ఎక్కడగానే అలాంటి మాటలు లేవు. సో మనం టోటల్గా దేవుడి మీద ఆధారపడాలి. ప్రభా నీ చిత్తం అయితే మా పాప ఎడ్యుకేషన్ గురించి మాకేం అర్థం కావట్లేదు, సాయం చేయి. ఇఫ్ ఇట్స్ యువర్ వే ప్రభా, మా పిల్లల వాళ్ళ వివాహం, వారి మ్యారేజ్ విషయంలో నీ చిత్తం అయితే సాయం చేయండి. ప్రభా వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి నేను మాకే అర్థం కావట్లేదు, మీరు సాయం. మీ చిత్తానుసారంగా మీ సమయం ప్రకారం మనం అలా అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. కానీ మనం అందరికి కాల్ చేసి ప్రేయర్ చేయండి, మనమే ప్రేయర్ చేయకుండా ఆయన అందరికి ఫోర్స్ చేసుకుంటా ప్రేయర్ చేయండి అంటే అది కానీ మనకి కాదు కదా. ప్రతి అడుగు ప్రతి వాడు పొందాలంటే మనమే అడగాలి. ఎప్పుడు మనం ఇతరులు రిక్వెస్ట్ చేయాలంటే మనం ఎప్పుడైనా సిక్కుంటే, మీరు ఎప్పుడైనా గమనించారు లేదు కదా, నేను మా మిస్సెస్ మా బాబు పాప ఎప్పుడైనా సిక్కుంటే అప్పుడు మాత్రమే నేను మీకు మెసేజ్ పంపుతా, ప్రేయర్ చేయండి అంతే కదా. నా పర్సనల్ నీడ్స్ గురించి ప్రేయర్ చేయమని కూడా మనం అడిగామా? అది నేను అడగాల దేవుని, నేను దేవుని దగ్గర అడగాలి, నేను దేవుని దగ్గర మొరపెట్టాలి. వ్యక్తిగతంగా వాలంటీర్గా మనం ప్రేయర్ చేయాలి ఒక వ్యక్తి గురించి. సో కాబట్టి దేవుడు ప్రార్థనలు వింటాడు. ఎవరు ప్రార్థనలు? ఎవరైతే ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థన, పాపం చేయకుండా ఉంటారు వాళ్ళ ప్రార్థన వింటాడు.
అయినంత వరకు లేఖనాలకు వాక్యానికి లోబడతారో వాళ్ళ ప్రార్థన ఉంటాడు. కొంతమందికి దేవుడు పాపాలు చేస్తున్నా కానీ కొంతమందికి దొరుకుతుంటాయి ఇప్పుడు కదా. మనం వాటి మీద ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అది మనకు బ్లెస్సింగ్ గా ఉంటుంది. దేవుడు ఇచ్చిన వాక్యం తలచుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. 1-2 నిమిషాలు దేవుడు తన స్వరంని మనకు వ్యక్తించాడు. దేవా, ఈ సత్యాలు నా హృదయంలో దాచిపెట్టుకుని ఇక మీదట పాపం చేసుకుంటూ పాపం హృదయంలో ఉంటూ ప్రార్థన చేస్తే నువ్వు వినవని ఇప్పుడే నేను చదివాను ప్రభు. మీ పాపం మీకు దేవునికి అడ్డుగా గోడగా ఉన్నాయని యెషయా 59:1-4 వరకు నేను చూస్తాను. రెండోది దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపం పెట్టుకున్నట్లయితే దేవుడు నా మనవి ఆలకించడు. అది ప్రియుల వాస్తవం. మన ప్రార్థన ఎందుకు వినట్లేదంటే మన హృదయంలో పాపం ఉన్నట్టు. రెండవది, దేవుడి వాక్యానికి లోబడకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే అలాంటి వారి ప్రార్థన దేవుడికి హేయం, అసహ్యం. మన తృప్తి కొరకు మనం ప్రార్థన చేసుకోవడమే కానీ అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. అయినంత వరకు లేఖనాలకు లోబడతాం, వాక్యం ప్రకారం జీవిస్తాం. అలాంటి వారి ప్రార్థనలు దేవుడు ఉంటాడు. మూడోది మనం చూశాము, మీరు ఎందుకు యుద్ధాలు అవుతున్నాయి, మీరు ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి? ఎందుకంటే మీరు కక్షలు ఉన్నాయి, మీరు స్వార్థం గురించి అడుగుతున్నారు. అందుకే దేవుడు మీకు ప్రార్థన వినట్లేదు. యోహాను 5:14 మనం చదువుకున్నాము, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనం ఆలకించి. ఇక మీద ఒక లెసన్ నేర్చుకుందాం ప్రియులారా. తండ్రి నీ చిత్తమైతే, అయ్యా నీ చిత్తమైతే, యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థిస్తూ, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు. ఆయన నీ చిత్తమే, నా చిత్తం కాదు. పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు. పరలోకముందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి యందు మా హృదయంలో నెరవేరును గాక. ఇవాళ యేసు ప్రభు ప్రియులారా, నేను వచ్చింది నా చిత్తాన్ని నెరవేర్చడం కాదు, దేవుడు నన్ను పంపిన వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుటకే. ఒక విశ్వాసముగా మనం ఈ సత్యాలు నేర్చుకుందాం. నెక్స్ట్ టైం మనం ప్రార్థన చేస్తాం, నీ చిత్తమైతేనే సాయించి, నీ చిత్తమైతేనే చేయండి, నీ చిత్తమైతేనే ఇవ్వండి, నీ చిత్తమైతేనే మా పిల్లలు, మా భర్త, మా భార్య, మా పిల్లల విషయంలో సాయించండి. ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. దీంట్లో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, అవన్నీ గతించిపోతాయి. ఈ టెంపరరీ ఆస్తిని నమ్ముకోవద్దు. ఒక్క సెకండ్ చాలు దేవునికి మన దగ్గర నుండి తొలగించడం. మనం తగ్గించుకుని లేదు ప్రభు, ఇది నీ కృపనే, నీ ఇష్టమే అని మనం చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మీ డబ్బు, మీ ఆస్తిని ఈ భూలోకంలో మీరు ప్రియులు దాచిపెట్టుకోవద్దు. దాన్ని మన ప్రాణాలు పోతే ఆ డబ్బుతో మనం ఏం చేయగలుగుతాం ప్రియులు? పరలోకంలో మనం దాచిపెట్టుకుందాం, ఇతరులకు సాయం చేద్దాం, దేవుడి సేవను ప్రోత్సహిద్దాం. నేను చనిపోయినా దేవుడి సేవ జరగాల ప్రియులారా. మన ఫెలోషిప్పే కాదు, ఎన్నో సంఘాలకు మనం సాయం చేయాలి, తప్పేంటి కానీ చెయ్యాలి. పరిశుద్ధుడైన తండ్రి, థ్యాంక్ యూ ప్రభు. ఈరోజు మాకు ఇంకొక సత్యాన్ని నేర్పించారు. మేము అడుగుతున్నాం కానీ మేము సరైన రీతిలో అడగట్లేదు. మేము ప్రార్థిస్తున్నాం కానీ మేము స్వార్థంగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీరు మాకు నేర్పించారు. మేము ప్రార్థించినప్పుడు మీ చిత్తానుసారంగా ప్రార్థిస్తాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాము ఆయన మన మనవి ఆలోచించను. థ్యాంక్ యూ. మేము లోకాన్ని ప్రేమించకుండా సాయం చేయండి. మాకున్నదంతా నాయన ఈ సేవకులకే, ఇతరులకు దానం చేసి రేపు పరలోక రాజ్యంలో ఆ దానాన్ని కూర్చుకుంటూ దయచేయండి. మీరిచ్చిందే ప్రభు. మేము ఇప్పుడు పాడిన పాట ఈ లోకాన సమస్తం మీరిచ్చిందే. మాకున్న ఆహారం, మాకున్న ఆరోగ్యం, మాకున్న ఈ పొలం, మాకున్న ఈ ధనం, మాకున్న ఈ జ్ఞానం, మాకున్న ఈ కుటుంబం, మాకున్న పిల్లలు, భార్య, భర్త, మాకున్న
సమస్తం మీరిచ్చిందే, కేవలం మీదే. కాబట్టి ఎల్లప్పుడూ దాని మీద ఆధారపడి ఇక మీదట నేను మేము విశ్వాసంగా మీరు ప్రార్థించిన మీ చిత్తానుసారముగాని చెట్టు మాకు కృపకరించండి. యేసు ప్రభువు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.